హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయ నమ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో 16 సోమవారాల వ్రతం నాది కంప్లీట్ అయిపోయింది. 17వ సోమవారము 16 శివలింగాలను మట్టి అంటే పార్థివ లింగాలను ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ లింగాలన్నిటికీ కూడా పూజ అనేది చేసుకున్నానండి. ఇది పుష్యమాసం మొదటి సోమవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో. అంటే మనకి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది. నేను ఉదయాన్నే తిరుప్పావై అది చదువుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. రోజుకొక ప్రత్యేకమైన ప్రసాదం అది తయారు చేసుకొని ఈరోజు కూడా ఉదయాన్నే చక్కగా ముగ్గు అది పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవాలని ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. తిరుప్పావై కూడా చదువుకుంటూ ఉంటాను. ఉదయాన్నే చిన్నగా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకుంటాను సింపుల్గా. తర్వాత పూజ గదిలో పూజ చేసుకుంటాను అనమాట. సో అందుకోసమని అంతా ఏర్పాటంతా కూడా చేసుకున్నాను. అంటే ఉదయాన్నే లేచి 5 లేచి ముగ్గు అది పెట్టేసుకొని అంటే వరుసగా పనులు చేసుకుంటూ ఉంటానండి. కుదిరినప్పుడు ఒక్కొక్కసారి పంచోపచార పూజ చేసేసుకుని తిరుప్పావై అనేది వింటాను. తర్వాత మళ్ళీ నేను పూజ గదిలో మాల అది కట్టుకొని అప్పుడు మళ్ళీ పూజ అనేది చేసుకుంటానన్నమాట 8 తర్వాత. ఎందుకంటే బాక్సెస్ అన్నీ 7:15, 7:30 కల్లా రెడీ అయిపోవాలి నాకు. అందుకనేసి కొంచెం నిదానంగా పొద్దున్నే చిన్నగా దీపారాధన వెలిగించి చిన్నగా పూజ చేసేసుకుంటాను. తర్వాత మళ్ళీ చేసుకుంటాను అనమాట. సో ఇది నా ప్రొసీజరు. నేను ఇలానే ఫాలో అయ్యి చేసుకుంటూ ఉంటాను. ఇంకా 16 సోమవారాల వ్రతం అనేది నాది దేవుడి దయ వల్ల కంప్లీట్ అయిపోయింది. ఇది 17వ సోమవారము. చాలా చాలా విశేషంగా ఇవాళ అంటే నేను కొన్ని వారాలుగా కంటిన్యూగా చేసుకుంటున్నాను పూజ, శివారాధన అనేది చేసుకుంటున్నాను. అది కూడా శివ అనుగ్రహమనే అనుకుంటున్నాను. ఎందుకంటే శివ పూజ చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఆయనను పూజించాలంటే మనకి ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు 16 సోమవారాలు చేయడం అనేది చాలా కష్టమవుతుందని అనుకున్నాను. కాకపోతే నేను కొన్ని నియమాలు పెట్టుకొని ఆ ప్రకారంగా చేసుకున్నానండి 16 వారాలు. కాకపోతే కొంచెం మనకి కార్తీక మాసంలో కంప్లీట్ అవ్వాల్సింది. ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు, కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల కొంచెం డిలే అయింది, లేట్ అయింది నాకు. పుష్యమాసంలో ధనుర్మాసం కూడా అక్కడ మాకు కార్తీక మాసం లాగా లెక్క అనమాట. అంత పవిత్రమైన మాసము శివకేశవులకి. ఈ నెల రోజులు కూడా చాలా చాలా విశేషంగా చిదంబరంలో, ఇంకా శివక్షేత్రాల్లో, శైవ క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో అంతా కూడా బాగా జరుగుతూ ఉంటాయి పూజలు అనేవి. సో ఇది కూడా ఒక చాలా చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో కూడా నేను ఇలా కంప్లీట్ చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇంకా అమావాస్య రోజు అంటే మనకి తెలుగులో మార్గశిర అమావాస్య రోజు నాది పూజ కంప్లీట్ అయింది. 16 వారాలు అయినాయి అమావాస్య రోజు. ఇంకా తర్వాత మనకి పుష్యమాసం కదా, ఆ మొదటి వారం నేను 16 లింగాలను పూజ చేసుకున్నాను అనమాట. 17వ వారం కావడంతో అందరికీ పూజ చేసుకొని తర్వాత నేను స్వయం పాక దానం అనేది ఇచ్చుకున్నాను అనమాట. అభిషేకాలు అవన్నీ కూడా చేసుకొని. సో ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు స్వామివారిని ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా పూజ అనేది చేసుకున్నాను నేను. మధ్యలో కొన్ని పవిత్రమైన నెలలు మనకి కార్తీక మాసం కానీ మార్గశిర మాసం కానీ రావడంతో ఇంకా ప్రత్యేకమైన ఆరాధనలు, శివకేశవులు ఇద్దరిని పూజించుకోవడము, ఇంకా గోదాదేవిని ఆరాధించడము చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈసారి నేను మనకి 16వ తారీఖు నుండి డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది కదండి. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది. చాలా చాలా విశేషమైన రోజు. ఆ రోజు కూడా స్వామిని పూజించుకున్నాను నేను. ఇంకా ధనుర్మాస వ్రతం అనేది నేను ఆ రోజు నుండి స్టార్ట్ చేసి చేసుకున్నాను. ఎప్పుడు కూడా నాకు కుదిరినంతలో నేను పూజ చేసుకునేదాన్ని. ఒక్కొక్కసారి కొన్ని రోజులు చేసి, లేదంటే ఏకాదశి రోజు, ముక్కోటి రోజు, అలా కొన్ని పర్వదినాలు మొదటి రోజు, ఇంకా చివరి రోజు అలా చేసుకునేదాన్ని స్టార్టింగ్లో. కాకపోతే వినేదాన్ని కానీ శ్రద్ధగా అంతా పూజ అనేది చేసేదాన్ని కాదు. కాకపోతే ఈసారి కూడా ఆ పూజ కూడా నేను చేయగలిగాను. అంటే మరీ 3, 4 లేచి అయితే చేసుకోలేదండి. అది వాస్తవం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. కాకపోతే నెల రోజులు చాలా చక్కగా పూజ చేసుకున్నాను. మధ్యలో ఒక 3 రోజులు తప్ప మిగతా రోజులంతా కూడా స్వామిని, అమ్మవారిని చాలా విశేషంగా పూజించుకున్నాను. ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి సమర్పించుకున్నాను అనమాట. ఆ వీడియోలు కూడా నేను షార్ట్స్ రూపంలో షేర్ చేశాను. అని కూడా ఆ విషయాన్ని చెప్తున్నాను అనమాట. అసలు ఇంత బాగా అంటే జీవితంలో కొన్ని ఒక్కసారన్నా చేయాలని అనిపిస్తుంది. అంటే పూర్తిగా చేయాలంటే ఇప్పుడున్న
మనకుండే ఆరోగ్య సమస్యల వల్ల మనం చేయలేము. మనల్ని మనము ఇంట్లో ఉన్నా కానీ మనం వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసి పంపించాలి కాబట్టి మనము మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తే మర్నాడు చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఏం చేస్తాంలే అని మానేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక నియమం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటే బాగుంటుంది, మన మనసుకి తృప్తిగా అనిపిస్తుంది అని అనుకొని నేను చేసుకుంటానన్నమాట. కాకపోతే మనకి నియమాలు అని ఉంటాయి, ఈ టైంలో చేసుకుంటే మంచిది అనేసి. కాకపోతే మనం ఒక ప్రయత్నం అనేది కూడా చేయాలి కాబట్టి అలా ఒక ప్రయత్నం చేసి నెల రోజులు కూడా నేను చేసుకున్నాను. అంటే మరీ తెల్లవారుజామున లేచి చేయడం అని కాదు, లేవడం మాత్రం 4:35కి లేచేదాన్ని. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్నగా ముగ్గులు పెట్టేదాన్ని, తర్వాత ముగ్గులు పెట్టడం పెద్దగా పెట్టడము, ఇలా ఇంట్లో కొంచెం పనులు అవడం, చలి పెరగడము, ఇలా కొంచెము ఆరోగ్య సమస్యలు అవన్నీ రావడంతో కొంచెము లేటుగా చేసుకోవడం అనేది జరిగింది. కాకపోతే పొద్దున్న చిన్నగా సింపుల్గా పూజ చేసేసుకునేదాన్ని సూర్యోదయంలోపు. తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన పూజ అనేది చేసుకునేదాన్ని అనమాట. చిన్నగా మనకి పంచోపచార పూజ ఉంటుంది కదండి, అలా చేసేసుకొని తర్వాత మళ్ళీ చేసుకునేదాన్ని అనమాట. అలా మాత్రం ఒక నియమం పెట్టుకొని చేసుకున్నాను. భగవంతుడు దయ వల్ల కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు నైవేద్యంగా కొబ్బరన్నము రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ 17వ సోమవారం కావడంతో అన్ని లింగాలను నేను ఒక చోట ఒక పళ్ళెంలో పెట్టుకొని భద్రపరుచుకున్నాను అనమాట. ప్రతి వారము ఒక లింగాన్ని తయారు చేసుకొని మనము పూజ చేసుకుంటాం కదా. ఒక్కొక్క లింగానికి మనము ఈరోజు మామూలుగా మళ్ళీ కూడా అందరినీ కలిపి ఒక చోట పెట్టుకొని పూజ చేసుకోవాలి 17వ వారము. అందుకని అందరినీ కూడా ఒక పళ్ళెంలో ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. నా దగ్గర చిన్న శివలింగం ఉంది. నేను ఈ లింగాలకి ఎప్పుడు కూడా అభిషేకాలు అనేది చేయలేదండి. కాకపోతే లాస్ట్లో ఒక 2-3 లింగాలు చేసేటప్పుడు చిన్నగా కొంచెం మట్టి మిగిలేది. ఆ మట్టి లింగాన్ని పడేయకుండా ఒక చిన్న లింగంలాగా చేసుకొని ఆ లింగాలకి పూజ చేసుకునేదాన్ని. అవి కూడా పెట్టి ఈ లింగంతో పాటే పెట్టి పూజ అనేది చేసుకున్నాను అనమాట, షోడశోపచార పూజ. చిన్న చిన్న లింగాలు మాత్రం నేను బిల్వం చెట్టు అనేది తెచ్చుకున్నాను, అందులో పెట్టుకునేదాన్ని అనమాట. ఒక 3 లింగాలు అలా తయారు చేసుకున్నాను. అది ఎందుకని ఎక్స్ట్రా తయారు చేయాల్సి వచ్చిందో కూడా నాకు తెలియదు. కాకపోతే అలా చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. ఇంకా ఇలా ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా ఆచమనం చేసి దీపారాధన వెలిగించుకుని సంకల్పం చెప్పుకుని తర్వాత హరిద్ర గణపతి పూజ చేసుకోవాలి. తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత మిగతా పూజ అనేది చేసుకోవాలి. కాబట్టి ఆయనకు పూజ చేసుకున్న తర్వాత ఈ లింగాలన్నిటినీ కూడా మందార ఆకులు తెచ్చుకొని అందులో నంబర్స్ గంధంతో రాసుకున్నాను. 16, 1, 2, 3 అనుకుంటూ రాసుకొని అలా నేను వరుస క్రమంలోనే ఈ ప్లేట్లో పెట్టుకున్నాను. కాబట్టి ఒక్కొక్క లింగాన్ని తీసి అక్కడ నంబర్స్ రాసిన దాంట్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈరోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట. అసలు ఏదైనా ఒకటి మనం పూజ చేయాలన్నా ఏ పని చేయాలన్నా దైవానుగ్రహం అనేది ఉండాలి. నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఇలా నాకు తెలిసింది, కానీ తెలిసినా మనకంత శ్రద్ధగా మనం చేయగలమా లేదా అనేసి నేను కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చానన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయి చెప్పేది, నార్త్ ఇండియన్ గుజరాతీస్ వాళ్ళు, 16 సోమవారం వ్రతం చేస్తున్నాను నేను, శ్రావణ మాసంలో చేస్తున్నాను నేను అని చెప్పేది. అప్పుడు కూడా నాకు అనిపించేది, ఎప్పుడన్నా మనం కూడా శివ పూజ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాము, ఇష్టం కదా, ఎప్పుడన్నా ఒక్కసారన్నా చేయాలి జీవితంలో అనేసి. కాకపోతే ఇంత వ్రతం ఉంటుందన్న ఇదంతా నేను అప్పుడు కాన్సెప్ట్ అంతా తెలుసుకోలేదన్నమాట. జస్ట్ నేను ప్రతి సోమవారము శివ పూజ అనేది చేసుకునేదాన్ని, అంతేగాని ఇంత ఇదిగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే ఎప్పుడు అనుకోలేదు. ఇంకా సప్త శనివారాల వ్రతం అనేది కూడా నేను చాలాసార్లు చేసుకున్నాను, 2-3 సార్లు నేను వీడియోస్ కూడా షేర్ చేశాను. మా ఇంటి ఇలవేల్పు కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటే మా అత్తగారు వాళ్ళ సైడు, మా అమ్మ వాళ్ళకేమో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా శివారాధన అనేది మాకు కొంచెం చిన్నప్పటి నుండే ఎక్కువ అనమాట. శివాలయాలు ఇంటి దగ్గర చెన్నైలో అట్లా అలవాటు, కొంచెం అభిషేకాలు ప్రదోషాలకి వెళ్ళడం, ప్రదోషాభిషేకం చూడటానికి వెళ్ళడము, అట్లా అప్పటి నుండి కొంచెం మైండ్లో ఎక్కువగా శివారాధన అనేది ఇంకా మా నాన్నగారి పేరు శివుడు పేరే ఉండటంతో అలా కొంచెం మైండ్లో ఎక్కువ శివారాధన అనేది నాకు ఇష్టంగా ఉండేదన్నమాట. కాకపోతే జీవితంలో ఒక్కసారైనా ఏదైనా పని ఒక్కొక్క పూజ చేసుకోవాలి అన్న సంకల్పం అయితే తీసుకున్నాను అనమాట. అలానే ఈసారి శ్రీవ్రతం అంటే గోదాదేవి తిరుప్పావై పారాయణం అనేది కూడా పెట్టుకొని ఆ పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కరెక్ట్గా నాకు ఈ పువ్వు అనేది పూసింది, అసలు నేను చూసుకోలేదు, చెట్టులో ఉందన్నమాట. కొంచెం 2-3 రోజులు కొంచెం ఇబ్బంది రోజులు రావడంతో నీళ్ళు అది సరిగ్గా పోయాక కొంచెం ఎండిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా స్వామికి పూసినట్టే ఉందన్నమాట ఆ పువ్వు. అందుకని నేను కొంచెము చెట్లకి నీళ్లు పోస్తూ చూశాను, ఉదయం చూస్తే ఆ పువ్వు కనిపించింది. ఇంకా ఆ పువ్వును కూడా తెచ్చుకొని స్వామివారికి సమర్పించుకున్నాను అనమాట. గులాబీ
గులాబీ పువ్వు. ఎంతైనా ఒక్క పువ్వైనా మన ఇంట్లో పూసిన పువ్వు అనేది అది ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది కదండి, అలా అనమాట. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇలా అందరినీ ఒక వెండి పళ్ళెంలో పెట్టుకొని మధ్యలో అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వరుణ్ణి పెట్టుకున్నాను. ఆయనకు పంచామృతాలతో అభిషేకాలు అవన్నీ చేసుకున్నాను. అభిషేకాలు అవన్నీ చేసుకొని తర్వాత అమ్మవారి పక్కన ఆయనను కూర్చోబెట్టి ఇద్దరికీ పూజ అనేది చేసుకున్నాను. అభిషేకాలు చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో పెట్టుకొని శ్వేతాక్షతలతో పూజ అనేది చేసుకున్నాను అనమాట. షోడశోపచార పూజ. ఇంకా అష్టోత్తరం వచ్చి ఎండు ద్రాక్షలతో చేసుకున్నాను. అసలు బిల్వ పత్రి కోసం నేను ఎదురు చూశాను. అసలు స్టార్టింగ్లో తెచ్చుకున్నాను. నేను ఒక అతనికి కూడా చెప్పాను పువ్వులు తీసుకొచ్చే అతనికి, ఆయన ఎందుకో మరి తీసుకురాలేదు. చాలా బాధ అనిపించింది. ఇంకా మామూలుగా మనం కొన్ని బిల్వపత్రాలు ఎండిపోయినవైనా పెట్టుకోవచ్చు కాబట్టి వాటికి నిర్మాల్య దోషం ఉండదు కాబట్టి అవి పెట్టుకొని నేను పూజ అనేది చేసుకున్నాను. కాకపోతే ఈ బిల్వపత్రాలు కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది మనసుకి. ఇంకా ఇలా అందరికీ కూడా పెట్టుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇంకా తర్వాత గోదాదేవి సహిత రంగనాథ స్వామికి కూడా పూజ చేసుకొని తిరుప్పావై అనేది కూడా చదువుకొని మాలలు చిన్నగా రోజు ఒక 27 పువ్వులతో మాల అనేది కట్టుకుంటూ అమ్మవారికి వేసి తర్వాత తిరుప్పావై చదివిన తర్వాత అమ్మవారికి కొంచెం అద్దం అది చూపించి ఆ మాలను తీసుకొచ్చి కృష్ణుడికి వేస్తూ ఉంటానన్నమాట. ఇలా నేను చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే. ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం ఎలాగో మనం చేస్తాం కదా, 17వ వారమైన ఆ ప్రసాదాన్ని కూడా చేశాను. ఇంకా ప్రత్యేకంగా కొబ్బరన్నాన్ని కూడా తయారు చేశాను అనమాట. ఇంకా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అంటే అమ్మవారికి అయ్యవారికి అందరికీ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఇలా ఈరోజు ఉసిరి దీపము పిండి దీపాలు మొత్తం కలిపి 3 దీపాలు వెలిగించుకున్నాను. మధ్యలో ఉసిరి దీపాన్ని పెట్టుకొని అటు ఇటు పిండి దీపాలు వెలిగించుకున్నాను అనమాట. ఏదో ఒక ప్రత్యేకమైన దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను స్వామివారికి. అంటే మొదట మనకి ఉపచారాలన్నీ అయిన తర్వాత మళ్ళీ పంచోపచారం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్క వారము. అలాగే ఈసారి ఉసిరికాయలు కూడా ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నాయి మనకి, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూ ఉన్నాయి. వెళితే మార్కెట్లో దొరికాయి అనమాట. అవి కూడా తెచ్చుకొని ఇలా దీపారాధన అనేది వెలిగించుకున్నాను అనమాట. వెలిగించుకొని నాకు వచ్చిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను. అసలు మొత్తం పూజ అంతా ఈ హారతి ఇచ్చేటప్పుడు అయితే నాకు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి ఏడుపు వచ్చేసింది అనమాట. అసలు ఇలా నేను చేయగలుగుతానా అని చెప్పి అసలు నాకు ఒక సందేహం అనేది ఉండేది. ఎందుకంటే మనం ఏదైనా చేయాలనుకుంటాము, ఇంట్లో కూడా మనకి వాతావరణం అది కుదరాలి కదండి. ఇంకా మొదటి వారం అయితే అసలు మట్టి నాకు శివలింగాన్ని తయారు చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకున్నాక మట్టి ఎక్కడ పెట్టానో కనపడలేదు. గంట సేపు తర్వాత కనిపించింది. అప్పుడు అనుకున్న శివానుగ్రహం ఇలానే ఉంటుంది, మనల్ని పరీక్ష పెడుతున్నాడు స్వామి, చేసుకోవాలా వద్దా అని మొదలు పెట్టిస్తున్నాడు అని అనుకున్నాను. అలానే చేసుకున్నాను, పూజ చేసుకున్నాను ధైర్యంగా. 2వ వారానికి మా అత్తయ్య గారికి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. చేయాలా వద్దా అనుకుంటూ 2వ వారం విఘ్నం ఉండకూడదు కాబట్టి చేసేసుకున్నాను అప్పుడు కూడా. తర్వాత 3వ వారానికి మట్టి హాస్పిటల్ నుండి ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు బయటికి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. అంతకుముందు పాతది ఒక లింగాన్ని చేసుకొని నేను తులసి చెట్లో పెట్టుకున్నాను అనమాట. ఆ లింగాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ శివలింగాన్ని మళ్ళీ నీళ్ళలో కలిపి మట్టితోటి మళ్ళీ శివలింగాన్ని తయారు చేసుకొని 3వ వారం చేసుకున్నాను. అసలు ఆలోచిస్తుంటే శివుడు మనల్ని పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆయన ఎలా కావాలో అలా ఆయనకు కావాల్సిన విధంగా పూజ కూడా మనతోటి చేయించుకుంటున్నాడని అనిపించింది అనమాట. ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నాకు సంఘటన అనేది జరుగుతూ మొత్తానికి స్వామి దయతో భలే కంప్లీట్ అవ్వడం కూడా మా వారి పుట్టినరోజు తిథుల ప్రకారం పుట్టినరోజు రోజు కంప్లీట్ అయిందనమాట 16వ వారము. అంతా కూడా అసలు స్వామి దయ అని అనుకుంటాను. ఇలా స్వామి అనుగ్రహంతో నేను 16 వారాలు చేసుకున్నానండి. కోరికలు అనేవి మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఆయనకి తెలియంది ఏముంది. నేను ఒకటే అనుకుంటాను, స్వామి మాకు కావాల్సినవన్నీ నీకు తెలుసు ఏంటనేది, నువ్వు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మాకు ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుందో అప్పుడు మాకు ఒక అండగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని అలానే నేను స్వామిని వేడుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ కోరికలు తీర్చు అలా అసలు ఎప్పుడు చేసుకోను. అంటే ఉంటుంది మనసులో, కానీ అదే మెయిన్గా ఉండదన్నమాట. కాకపోతే మమ్మల్ని అనుగ్రహించు స్వామి ఈ రకంగా అని వేడుకుంటూ ఉంటానన్నమాట. ఇలా నేను ఈ 16 వారాలు చేసుకున్నానండి స్వామి దయతో. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. పూజ అంతా చేసుకొని ధూపదీప నైవేద్యాలు హారతులు అవన్నీ సమర్పించుకున్నాను స్వామికి. పూజ అయ్యేసరికి నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగి అసలు చెప్పలేనమాట. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళు అనమాట అవి, ఆనంద బాష్పాలు అంటారు కదా, అసలు అంత బాగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిన తర్వాత నేను స్వయం పాకం ఇచ్చుకున్నాను అనమాట. ఇంటి దగ్గరే తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఆయనకు వెళ్ళి బ్రాహ్మడు ఉంటాడు, ఆయనకు వెళ్ళి స్వయం పాక దానం ఇచ్చుకొని వచ్చానమాట. ఇలా నేను కంప్లీట్ చేసుకున్నానండి.
శివానుగ్రహంతో ఈ 16 లింగాలను ఏదైనా నదీ తీరాన ఉండే క్షేత్రానికి వెళ్ళి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాను. స్వామి దయతో ఆ కోరిక కూడా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. ఆ వీడియోని కూడా షేర్ చేస్తానండి వెళితే స్వామి దయతో. సో ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివోహం శివోహం శివోహం.